100 కాకులు మూగుతాయి. అదేంటో ఒక పోలీసుని పట్టుకెళ్ళి అరెస్ట్ చేసి జైల్లో పెడతంటే, ఒక పోలీసు అధికారుల్ని నానా హింసలు పెడుతుంటే, అదే తరహా తప్పులు ఇప్పుడు చేయిస్తున్నటువంటి సందర్భంలో కూడా నోరు మెదపని కాకీల సంఘం ఎందుకో అర్థం కాదు. ప్రభుత్వ ఉద్యోగి కష్టం వస్తే మిగతా ఉద్యోగులందరూ ఉంటారనినే సంఘం పెట్టుకున్నారు. అంతేగాని పైరువీలు చేసుకోవడానికి, నాయకులకి పదవులు పొందడానికి, లేదంటే భవిష్యత్తులో నాయకులు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు అవ్వడం కోసం కాదు కదా ఉద్యోగ సంఘాలు పెట్టింది. అందుకోసం ఉద్యోగులందరూ త్యాగం చేయాలా? సచివాలయ ఉద్యోగులు మనుషులు కాదా? వాళ్ళు ఉద్యోగులు కాదా? మిగతా వాళ్ళు ఎందుకు కలుపుకోరు? ఎన్‌జీఓలు ఎందుకు కలుపుకోరు? ఏందో ఇదొక విచిత్రమైనటువంటిది. చివరికి ఏ ప్రభుత్వాల మీదన పోరాడి ఉద్యోగుల హక్కులు సాధించాలనుకుని పెట్టినటువంటి సంఘాలు, ప్రభుత్వాలకి దాసోహం అనే నాయకులకి అలవాటు పడిపోయి, చివరికి తమ ఉద్యోగులు, తమ తోటి ఉద్యోగులకు కష్టం వచ్చినా, నష్టం వచ్చినా మాట్లాడడం మానేసి మరింత హింస తమే ప్రోత్సహిస్తూ బ్రతికేస్తున్నటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి. ఎందుకు ఈ నాయకత్వాలు అన్నది ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. తాజాగా ఉన్నతాధికారులు ఒత్తిడికి సచివాలయంలో పనిచేసే హెల్త్ సెక్రటరీ బలయ్యారు. వైఎస్ఆర్ జిల్లా కడప నగరం 27/2 గౌస్ నగర్ సచివాలయంలో పనిచేస్తున్న విజయ్ కుమార్ అకస్మాత్తుగా మృతి చెందారు. ఈ నెల 17 మధ్యాహ్నం పాత కడప యూపీహెచ్సిలో విజయ్ కుమార్ విధి నిర్వహణలో ఉన్నప్పుడు ఉన్నతాధికారులు ఫోన్ చేసి సర్వేలు ఎందుకు చేయలేదు, పైనుంచి చాలా ఒత్తిడి ఉంది, తప్పకుండా సర్వేలు చేయాల్సిందని ఫోన్లో గట్టిగా మాట్లాడితే సమాచారం. పండగ సమయంలో విధి నిర్వహణలో ఉన్న ఉన్నతాధికారులు గట్టిగా మాట్లాడడంతో ఆమె ఒత్తిడికి గురైనట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఆమెకు శ్వాస సమస్య ఉండటంతో ఇంటికి వచ్చాక తలనొప్పి ఉందని మోషన్స్ అవుతారని కుమార్తె చెప్పినట్టు తెలుసు. ఆదివారం తెల్లవారుజామున 3:30 గంటలకు ఊపిరి ఆడడం లేదని చెప్తూ కళ్ళు మూసుకుని అలాగే ఒరిగిపోయిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆమె కుమార్తె ఉన్నారు. మొన్న కూడా ఇంకొక ఉద్యోగికి సంబంధించి ఎట్లాంటిది ఈ సర్వేలు. ఏందో ఈ సర్వేల వల్ల ఎవరు కొరుగుతుందో అర్థం కాదు. ఇదివరకు జగన్ కూడా ఎట్లాంటి సర్వేలు చేయించుకున్నాడు. ఓట్లేసి గెలిపించారు అదే జనం. ఇంటింటికి పోయి వచ్చారు వాలంటీర్. ఇంటింటికి పొద్దున్నే వెళ్ళి డబ్బులు ఇచ్చారు. అయినా కూడా ఓట్లేసారు వాళ్ళు. ఆ సర్వేలతో ఏం ప్రయోజనం అవుతుందో అర్థం కాదు. అప్పుడు కూడా పాజిటివ్గానే ఉంది ప్రభుత్వానికి అనే కదా సర్వేలు వచ్చినాయి. ఇప్పుడు ఇదివరకు వాలంటీర్లు చేసేవాళ్ళు ఇప్పుడు సచివాలయ ఉద్యోగులు. ఎందుకు వాళ్ళని హింసించడం? ఇప్పటికీ ఐవేరస్ కాల్స్తో హింసిస్తున్నాం కదా పబ్లిక్ని. దానికోసం వాళ్ళని ఒత్తిడి చేయడం ఎందుకు అర్థం కాదు.